జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశంలో రెండు పార్టీలు గతంలో ఎన్నడూ లేనంత విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అందులో ఒకటి ఢిల్లీ, పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటైతే, దక్షిణాదిన 2023 ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ ఒకటి. ఈ రెండు పార్టీలు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇరు పార్టీల భావజాలం వేరు, ఇరు పార్టీల సిద్ధాంతాలు వేరు. కానీ రెండు పార్టీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఒక సారూప్యత ఉంది. అదే తమ అస్తిత్వాన్ని కోల్పోవటం. నిజం, ఈ రెండు పార్టీలు తమ అస్తిత్వాన్ని కోల్పోవటం వల్లే ప్రస్తుతం మనుగడ కోసం ఆరాటపడుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ స్థాపించారు. 2011 ఏప్రిల్లో దేశ రాజధానిలో అవినీతి వ్యతిరేక ఉద్యమం ఉధృతంగా జరిగింది. అన్నా హజారే, రామ్దేవ్ బాబా, కేజ్రీవాల్ కలిసి ఈ ఉద్యమాన్ని రేకెత్తించారు. యూపీఏ 1, యూపీఏ 2 పాలనలో కాంగ్రెస్ కుంభకోణాలతో విసిగివేసారిన ప్రజలకు ఈ ఉద్యమం ఒక ఉపశమనంలా మారింది. దేశంలో జన్లోక్ పాల్ బిల్లు తీసుకురావాలని డిమాండ్తో జరిగిన ఈ ఉద్యమం నుంచే కేజ్రీవాల్ దేశ ప్రజలకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించారు. అవినీతికి వ్యతిరేకంగా సామాన్యుల పార్టీ అంటూ ఢిల్లీ ప్రజలకు పరిచయం అయ్యారు. యువత, ఉద్యోగులు తమ ఉద్యోగాలను చేసుకుంటూనే ఢిల్లీలో ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికలంటే డబ్బులు పంచితే కానీ గెలుపొందలేమనే భావనతో ఉన్న రాజకీయాల్లో ఓటర్లకి డబ్బులు పంచకుండానే విజయం సాధించవచ్చనే విషయాన్ని చేసి చూపించింది ఆమ్ ఆద్మీ పార్టీ. అరవింద్ కేజ్రీవాల్ సైతం అదే మోటోతో విజయాన్ని సాధించారు, అధికారాన్ని సంపాదించారు. అయితే అధికారం సంపాదించగానే సాధారణంగా నాయకుల చుట్టూ ఒక కోటరీ ఏర్పడుతుంది. ఆ కోటరీనే నాయకులను ముంచేస్తోంది, అహంకారాన్ని తలకెక్కిస్తోంది, వాస్తవాలను దూరం చేస్తోంది, మాయా ప్రపంచంలో ముంచేస్తోంది, తాము ఏం చేస్తున్నామనే స్పృహ తొలగించేలా చేస్తోంది, తాను పట్టిందల్లా బంగారమే అనే విధంగా, తాము ఏం చేసినా అడిగేవారు లేరనే విధంగా మైమరిపిస్తోంది. సరిగ్గా కేజ్రీవాల్ అటువంటి కోటరీలోనే చిక్కుకున్నారు. 2013 ఆమ్ ఆద్మీ పార్టీకి 28 సీట్లు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో కాంగ్రెస్ బయట నుంచి మద్దతిచ్చింది. అప్పటి నుంచి కేజ్రీవాల్ పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ వచ్చారు. అతని పరిపాలనతో 2015లో పార్టీకి ఏకంగా 70 స్థానాలకి గాను 67 సీట్లలో గెలుపొందింది. దీంతో కేజ్రీవాల్ కు అడ్డు లేకుండా పోయింది. ఢిల్లీతో పాటు పంజాబ్ లో కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు కేజ్రీవాల్ కు విదేశాల నుంచి మద్దతు సైతం ఉంది. గతంలో అతను ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడే అమెరికన్ బిలియనియర్ జార్జ్ సోరస్ కి చెందిన సంస్థలతో సంబంధాలు ఉండటంతో తనకు విదేశీ మద్దతు సైతం ఉంది. దీంతో ఇక తననెవరూ ఏమీ చేయలేరనే అహంకారం కేజ్రీవాల్ ను ఆవహించింది. అందుకే ఖలిస్తానీ ఉద్యమాలను తలకెత్తుకోవటం, వారిని వెనకుండి ప్రోత్సహించడం వంటివి చేశారు. దీనికి తోడు అతని కేబినెట్ కూడా పూర్తిగా అవినీతిమయమైపోయింది. ఢిల్లీలో ఒక్క లిక్కర్ పాలసీ రూపొందించడం కోసమే కేబినెట్ 10ల సార్లు సమావేశమైంది. ఒక్క పాలసీ కోసమే ఇన్నిసార్లు సమావేశమయ్యారంటే లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ కు తెలియకుండా జరిగే ప్రసక్తే లేదు. కేజ్రీవాల్ కు ఇవన్నీ తెలిసినా వారి మంత్రులను వారించలేదా అన్నది సందేహమే. ప్రస్తుతం అతని పార్టీలోని మంత్రులంతా జైల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ జైల్లోనే ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ది ఒక మాట అయితే మనీష్ సిసోడియాది మరో మాట. ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు సంస్థలు విచారణ సాగిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఆ పార్టీ స్థాపకులు కేసీఆర్. ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన పార్టీ టీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన కృషి తిరస్కరించలేనిది. ఉద్యమ పగ్గాలు కేసీఆర్ తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన కనీసం 3 దశాబ్దాలు ఆలస్యమయ్యేదంటారు విశ్లేషకులు. తొలి దశ, మలి దశ ఉద్యమాలను ఎంతో చక్కగా ముందుకు తీసుకెళ్లారు. ఎక్కడా కూడా హింస చెలరేగకుండా ఉద్యమాన్ని నడిపించారు. ఎంతో మంది బలిదానాలకు పాల్పడినా, ఎన్నోసార్లు ఉద్యమాలు జరిపినా ఎక్కువగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా చూసుకున్నారు. రాష్ట్ర సాధన రాజకీయాలతో పెనవేసుకుపోయిన అంశం కావడంతో కాస్తంత ఆలస్యమైన రాష్ట్రాన్ని సాధించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. విభజిత ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిందని మాట వినిపిస్తున్నా తెలంగాణ ఏర్పాటు అన్నది తప్పనిసరి అయిపోయింది. ఏపీకి ఏదైనా అన్యాయం జరిగిందంటే అది విభజన తీరులోని లోపం మాత్రమే. 6 దశాబ్దాల తెలంగాణ కలను కేసీఆర్ సాకారం చేశారు.
2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ విజయాన్ని సాధించారు. అయితే పార్టీ గెలుపొందిన తర్వాత నుంచి కేసీఆర్ కు అహంకారం ఎక్కువైందనే భావన ప్రజల్లో నెలకొంటూ వచ్చింది. వాస్తు పేరిట సచివాలయానికి రాకుండా ఉండిపోవటం, ప్రజలతో సంబంధమే లేదన్నట్లుగా వ్యవహరించడం, పాలనంతా ఫామ్ హౌస్ నుంచే జరిపించడం వంటివి చేశారు. దీనికి తోడు అన్నీ తానే చూసుకుంటున్నాననే పేరుతో కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల డిజైన్లు కూడా అతని చేతుల మీదుగానే సాగేలా చేశారు. దీంతో ఆ ప్రాజెక్టు భవిష్యత్తే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మేడిగడ్డ బ్యారేజ్ లో పిల్లర్లు కుంగిపోయాయి. ఇప్పుడు అక్కడ నీటిని నిల్వ చేసే అవకాశమే లేదు. దీనికి తోడు కేసీఆర్ తెలంగాణ మాత్రమే కాకుండా దేశమంతా తన పార్టీని విస్తరించాలనే ఆలోచనతో తీవ్రమైన తప్పిదం చేశారు. అదే పార్టీ పేరు మార్పు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపొందినప్పటి నుంచి ప్రతిపక్షంగా బీజేపీ ఎదుగుతూ వచ్చింది. దుబ్బాక ఉప ఎన్నిక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపొందటం, మునుగోడు ఎన్నికల్లో కారు పార్టీని దాదాపుగా ఓడించినంత పని చేయడంతో బీజేపీ బలం పెరుగుతోందనే సంకేతాలు బలంగా వెళ్లాయి. దీంతో కేసీఆర్ తన పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపటమే తన లక్ష్యమంటూ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న తన పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. దీంతో పార్టీ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడింది. టీఆర్ఎస్ అనే పదం తెలంగాణ గ్రామాల్లో సైతం చొచ్చుకునిపోయింది. దశాబ్దాలుగా ఆ పార్టీ అస్తిత్వానికి ప్రతీక అయిన తెలంగాణ పేరుని తొలగించి దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మార్చడంతో ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికీ ఆ పార్టీని టీఆర్ఎస్ గానే ప్రజలు భావిస్తున్నారు. దీన్ని కేసీఆర్ సైతం గుర్తించారు. ప్రస్తుతం ఓటమి పాలు కావడంతో దీనికి గల కారణాలను విశ్లేషించినప్పుడు పార్టీ పేరు మార్పు కూడా ప్రధానమైందని గుర్తించారు. దీంతో ఇప్పటికే కొంతమంది నాయకులు పేరు మార్చాలని కేసీఆర్ కు సూచిస్తున్నారు. దీనికి తోడు ప్రజానాయకుడిగా పేరున్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు దూరం అవుతూ వచ్చారు. మరోవైపు కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్ర వహించారు. ఇది కారు పార్టీకి తీవ్రంగా నష్టాన్ని కలిగించింది. ఒక మహిళా నాయకురాలు మద్యం కుంభకోణంలో పాలు పంచుకోవటాన్ని తెలంగాణ ప్రజానికం జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆమె అరెస్ట్ అవుతారని వార్తలు వచ్చినా ప్రజల నుంచి అంత వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే టీఆర్ఎస్ ఆవిర్భవించినప్పుడు ఏ సిద్ధాంతాలైతే ఉన్నాయో 10 ఏళ్ల అధికారంలో అవే సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చిన పార్టీగా మారిపోయింది. వెరసి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోగానే పార్టీ పూర్తి క్షీణ దశకు చేరుకుంది. అప్పటి వరకు కారు పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలంతా ఇతర పార్టీలో చేరిపోయారు. కేవలం 100 రోజుల్లోనే బీఆర్ఎస్ ను చాలా మంది వీడిపోయారు. ప్రస్తుతం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. నాయకులు పార్టీని వీడటం లేదు, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ రెండు పార్టీలను క్షుణ్ణంగా పరిశీలిస్తే తమ అస్తిత్వాలను రెండు పార్టీలు కోల్పోవటం వల్లే ఇటువంటి పరిస్థితి నెలకొందని అర్థమవుతోంది. అందుకే అధికారం వచ్చినప్పుడు అధినాయకులు తమ చుట్టూ ఉన్న కోటరీల మాటలు వింటూ ప్రజానికానికి దూరమైన అహంకారం తలకెక్కినట్టుగా ప్రవర్తించినా ప్రజలు సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెబుతారని ఈ రెండు పార్టీల అనుభవమే చెబుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.